తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ హరి ఓం హరి ఓం హరి ఓం. పంచీకరణం తెలుసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ శరీరము నేను అనేటువంటి భావన ఉంటుంది. ఈ శరీరం నేను అనేటువంటి భావన ఏమవుతుందంటే ఈ కన్నులు ఎట్లొచ్చినాయి, ఎవరివి? ఈ చెవులు ఎట్లొచ్చినాయి, ఎవరివి? ఈ నోరు ఎట్లొచ్చింది, ఎవరిది? ఈ నాలుక ఎట్లొచ్చింది, ఎవరిది? చర్మం ఎట్లొచ్చింది, ఎవరిది? ఈ మనస్ ఎట్లొచ్చింది, ఎవరిది? గుహేంద్రియం ఎట్లొచ్చింది, ఎవరిది? ఈ కాళ్ళు చేతులు ఎలా వచ్చినాయి, ఎవరివి? ఇవి ఎందుకు ఉన్నాయి, ఎందుకోసం ఇలా జరుగుతున్నాయి? వీటిని నేను ఎవరిదో సొత్తును పట్టుకొని నేను ఇక్కడ తీసుకొని ఇది నేను అనుకొని దాంట్లో పడిపోయినాను నేను. ఇది ఎవరెవరిది అనేటువంటి విషయం తెలిస్తే దానికి సంబంధించినట్లుగా ఇక్కడ మనం ఉంటాం. అప్పుడేమవుతుందంటే మన మనస్సులో ఉండేటువంటివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించినవి అనేటువంటిది దృఢమవుతుంది. మన ఇంటి పక్కలో వేరే వాళ్ళది ఇల్లు ఉంటుంది, ఈ పక్కకు ఇల్లు ఆ పక్కకు ఇల్లు, ముందర వెనకాల అన్ని ఇండ్లు ఉంటాయి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళంగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు నాది అని మనం అనంగా ఎందుకు అనట్లేదు అంటే పత్రము దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ప్లస్ వాళ్ళు ఉండడము అవన్నీ అక్కడ ఉన్నాయి. అందువలన మనం దానికి సంబంధించి అది నాది అని మనం అక్కడ వ్యవహారం చెయ్యం. అదేవిధంగానే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరెవరివి అనేటువంటిది ఆ పంచీకరణంలో ఆ పత్రం చూపిస్తుంది, అక్కడ ప్రూఫ్ ఎవరిదని. మనం ఏమనుకుంటున్నాం, నా కన్ను, నా చెవి, నా కాళ్ళు, నా చేతులు, నా మనస్సు అని మనం అనుకుంటున్నాం. ఇది నా కాళ్ళు కాదు, నా చేతులు కాదు, ఇదంతా ఈశ్వరునికి సంబంధించినటువంటివి. ఆ ఈశ్వరునికి సంబంధించివి అనేటువంటిది బాగా తెలియాలంటే అప్పుడు మనం అది తెలుసుకుంటే, పంచీకరణం తెలుసుకుంటే కరెక్ట్గా మనం అక్కడ ఉండగలుగుతాం. అది 26వ శ్లోకం ప్రశ్నోత్తరి. కుతో హి భీతిః సతతం విధేయా లోకాపవాదాశ్చ భవకాననాశ్చ కో వాతి బంధుః పితరశ్చ కే వా విపత్సహాయః పరిపాలకాయే. ఇందులో ఏమంటే కుతోహి భీతి. భీతి అంటే భయపడుట. భయం కలుగుతుందిగా, భయం కలుగుతుంది. ఇప్పుడు భయము కలుగుట
ఆచార్యులు వారు చెప్తున్నారు, దేనికి భయపడాలి, దేనికి భయపడాలి? భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, భగవంతుడు భగవద్గీత రూపంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా వేదమాత రూపంగా కూడా మాట్లాడుతున్నాడు. వేదమాత, భగవద్గీత, మహర్షులు చెప్పినటువంటి మాటలు, పలుకులు, అంతేకాకుండా సద్గురువులైనటువంటి మహాత్ములు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంటే వారి రూపంగా భగవంతుడు మాట్లాడుతున్నాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మను చూచి అర్జునుడు. అంటే అనేక బాహువులు కలిగిన వాడు, అనేక వక్త్రం ముఖములు కలిగిన వాడు. అంటే ఈ ముఖాలన్నీ ఎవరివి? పరమాత్మవి. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుండేది ఎవరు? పరమాత్మ. నిన్న చెప్పుకున్నాం, నిన్న సాయంకాలం, నిన్న రాత్రి క్లాసులో చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరైతే సర్వజ్ఞ ప్రాప్య సర్వజ్ఞతాహి అనేటువంటిది వచ్చినప్పుడు, ఆ సర్వజ్ఞత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సర్వజ్ఞత్వ స్థితిలో ఇవంతా ఈశ్వరుడే. ఈశ్వరుని కంటే కించిత్ కూడా వేరే ఏమీ లేదు అనేటువంటి స్థితి అక్కడ వస్తుంది కాదు, ఉండేదది. ఇతను అలా స్థిరపడాడు కాబట్టి అతను విముక్తిని పొందిపోతాడు. సో ఇప్పుడు మనము భగవంతుడు చెప్పినట్లుగా నేను ఆచరిస్తున్నానా లేదా? భగవంతుడు చెప్పినట్లుగా నేను ఆచరిస్తూ ఉంటే నేను ఎక్కడ కానీ భయపడాల్సిన పని లేదు. భగవంతుడు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా నేను ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా భయపడాలి. నేను సన్యాస దీక్ష తీసుకున్నాం. సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు ఏ ప్రమాణములనైతే నేను చేసినానో ఆయా ప్రమాణములకు నేను కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా పొరపాటున ఏమైనా తప్పు చేస్తున్నానా, చీకటిగా గరుస్తుంది, ఇట్లా వస్తుంది చెయ్యి, నాకింతవరకు ఇట్లా కూడా రాలేదు. చీకటిగా గరిచినప్పుడు మామూలుగా అయితే ఇట్లా కొడతాం. నాకు దీక్ష తీసుకున్న తర్వాత అట్లా రాలేదు. ఎందుకంటే అభయం, సకల జీవులకు అభయమును ఇచ్చుచున్నాను అని చెప్పిన తర్వాత సకల జీవులకు అభయం అయిపోయింది. అవి ఏమైనా నన్ను చేయవచ్చు, నేను మాత్రం నా నుంచి మాత్రం ఇతర జీవులకి లేదు. ఏమన్నా చేస్తానా అనేటువంటిది నేను చూసుకుంటూ ఉంటాను. అక్కడ నేను భయపడాలి. అర్థమవుతుందా? పంచమహాభూతములు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, భూలోకం, భూర్లోకం, స్వర్లోకం, ఇవన్నీ కూడా సాక్ష్యములతో చెప్పి దీక్ష తీసుకున్నప్పుడు తప్పించుకోలేం కాదు. అంటే నేను చేసి తప్పించుకునేదానికి నీకు అవకాశం ఉంటే తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. ఇదేంది ఈ కోర్టులు కాదు, ఈ కోర్టు కాదు. తప్పించుకోవడం, ప్లీజ్ వెయిట్. ఇక్కడేంటి, ఒకరితో పని లేదు నాకు. ఇంక ఇప్పుడు నేనేం చెప్పాను, నేను ఎలా ఉంటాను అంతే. తప్పించుకోవడం అనే ప్రశ్న కాదు. నేను ఎలా ఉండాలని ప్రతిజ్ఞ చేశాను,
అలా నేను ఉండుటంతే, అలా ఉండుటంతే. ఇంకా దాంట్లో సెకండ్ క్వశ్చన్ లేదు. అక్కడేమైనా నేనేమైనా ప్రతిజ్ఞాభంగానికి ఎక్కడైనా పాల్పడేదానికి అవకాశం ఉందా? ప్రతి క్షణము దానికి భయపడాలి. ఎవరో స్త్రీలు వస్తుంటారు, ఎవరో కనిపిస్తారు. నా మనస్సు ఏమైనా చలనం అవుతూ ఉన్నదా? ఏమిటి? నేను అక్కడ ఎలా చూడాలి? ఈశ్వర స్వరూపంగా నేను చూడాలి. ఈశ్వరుడే, ఈ సర్వము ఈశ్వరుడే అని అన్నారు గురువు గారు. ఈ సర్వము ఈశ్వరుడే అన్నప్పుడు నేను ఇప్పుడు సర్వము ఈశ్వరునిగానే చూస్తున్నానా, లేక నేను వేరే ఏ విధంగా చూస్తున్నానా? వేరే చూశానంటే నేను అక్కడి నుంచి పతనమైనాను. దానికి భయపడాలి, దానికి భయపడాలి. అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ? అంటే ఏంటి? ఏ విషయముల్లోనైనా సరే నేను ఇలా భయపడాలి, దానికి భీతిని చెందాలి. తరువాత కర్మణ్యేవ, ఇప్పుడు అది నా గురించి. ఇప్పుడు జిజ్ఞాసు గురించి. జిజ్ఞాసు అయినటువంటి వాడు ఏం చేయాలి? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఎవరు చెప్పారు ఇది? భగవంతుడు చెప్పినాడు. ఏమండి? భగవంతుడు చెప్పాడు. అంటే ఏంటి? ఏమని చెప్పినట్లయింది? కర్మను చేయుట యందు నీకు అధికారము కలదు, ఫలమునందు అధికారము లేదు అనా? ఇప్పుడు నేను కర్మను చేస్తూ ఫలము పైన ఫలమును కోరటం లేదంటే ఫలతృష్ణ, ఫలం అనే దాని ప్రభావం ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. మనస్సులో ఎక్స్పెక్టేషన్స్. నేను ఈ పని చేశాను, ఇంత వస్తుంది, ఫలానా వాళ్ళు ఇలా చేస్తారు, ఇది ఎక్స్పెక్టేషన్. సో ఈ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఫలము పైన ఉండుట, అది ఉండకూడదు. చెయ్యొద్దని చెప్పట్లేదు, అది చెయ్యాలి. ఆ చెయ్యాల్సినటువంటిది శాస్త్రం ప్రకారం, విధి ప్రకారము చెయ్యాలి. చేసే సందర్భంలో, ఆ కర్మం చేసే సందర్భంలో యజ్ఞం చేయుటాను అనుకోండి, యజ్ఞము చేయుట. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే ఇష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. యజ్ఞం అని అంటే ఏంటి? యజ్ఞం అంటే ఆడ ఎందో హోమగుండం వేసి ఆ హోమగుండంలో యజ్ఞం చేస్తున్నాం అనేటువంటిది కాదు, అది యజ్ఞమే. లోక దృష్టిలో యజ్ఞం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అంటే నేను చేస్తా అంటే ప్రతి కర్మ యజ్ఞం. నేను చేస్తాను ప్రతి కర్మ యజ్ఞం. అది యజ్ఞం, అది గౌణ యజ్ఞం. గౌణం అంటే తక్కువ, అది తక్కువ యజ్ఞం. ఇది ఉత్కృష్టమైన యజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపయజ్ఞం అంటే జపం చేయుట, నామస్మరణ చేయుట. నామస్మరణ చేయుట, రామ రామ రామ, ఇది నామస్మరణ. ఇది వాచక జపం, ఉపాంశ జపం, మానసిక జపం. ఎట్లా చేస్తున్నాను? నేనేమైనా భగవంతుడు చెప్పిన విధానం ప్రకారం చేస్తున్నానా, లేదా దానికంటే విరుద్ధంగా చేస్తున్నానా? దానికంటే విరుద్ధంగా చేస్తే భయపడుట. భగవద్వాక్యానికి నేను విరుద్ధంగా చేస్తున్నానా అని భయపడుట. అర్థమవుతుందా? కర్మ చేయాలి. ఏ కర్మను? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగమసక్తస్య విశిష్యతే. కర్మయోగము చేయమన్నాడు పరమాత్మ. కర్మయోగం చేయమంటే కర్మయోగం ఎలా చేయాలి? కర్మయోగం అనేటువంటిది కర్మ నుంచి నేను బయటపడటానికి నేను కర్మయోగం చేయాలి. నేను చేస్తూ ఉంటే కర్మ ఎలా ఉంది? నేను కర్మయోగం చేస్తున్నానా, లేదా కర్మలో చిక్కులుకునేటట్లుగా చేస్తున్నానా? కర్మేంద్రియాన్ని సంయమ్య, చూడ్డానికి మాత్రం ఆహా బాగా చేస్తున్నానని చెప్పి
శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును అంతటినీ వాళ్ళందరికీ చూసేదానికోసం మాత్రము వాటిని నిగ్రహించినట్లుగా ఉండి అక్కడేమో కర్మ చేస్తున్నాను. మనస్సులో మాత్రము విషయాభిలాష ఉంటే దాన్ని మిథ్యాచారస్య ఉచ్యతే అని అన్నాడు పరమాత్మ. అది మిథ్యాచారం అన్నాడు. అదే నువ్వు చేయాల్సిన కర్మ చేస్తూ మనస్సులో యస్త్వింద్రియాన్ని మనసా నియమ్య ఆరభతే అర్జున, మనస్సు చేత ఇంద్రియములనన్నింటినీ, శరీరాన్ని తన వశములో పెట్టుకుని మనస్సులో ఎటువంటి సంకల్పములు వికల్పములు లేకుండా పరమాత్మ ఆజ్ఞగా నేను చేస్తున్నానని ఎవడు చేస్తున్నాడో అది కర్మయోగో విశిష్యతే, అది కర్మయోగం అని అన్నాడు. నేను ఎట్లా చేస్తున్నాను అర్థమవుతుందా? ప్రతి అడుగులోనూ, ప్రతి అంశములోనూ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ చెక్ చేసు. జిజ్ఞాసు విషయం, జిజ్ఞాసు తర్వాత జ్ఞానికత వేరే. జ్ఞానికత అది అయిపోయింది అప్పుడే. జిజ్ఞాసు చూడండి, ఇప్పుడు జిజ్ఞాసుకే కదా ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది. నేను ఎలా ఉంటాను? ఎందుకంటే నేను ఉద్ధరింపబడాలిగా. నేను ఉద్ధరింపబడాలి అంటే ఇప్పుడు నాకు ప్రపంచంతో పని, నాతో పని. నేను ఎవరి కోసం చేయాలి? నా కోసం నేను చేయాలి. నా కోసం నేను చెయ్యాలి. ఏమండి మహాత్ములారా, ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకోవద్దండి. కొట్టయ్యా, కళ్ళు తెరు. విషయం ఏంటంటే ఒకటి చెప్తానండి, నేను చూస్తూ ఉంటాను కదా, చూస్తూ ఉన్నప్పుడు కనీసం కళ్ళన్నా తెరుచుకొని ఉంటే ఎందుకు వీళ్ళు వింటున్నారులే అనే ఉద్దేశం అన్నా వస్తుంది నాకు. మీరు ఇట్లా మూసుకున్నారనుకోండి, మీరు కావాల్సింటే చూసుకోండి, మూసుకొని కూర్చోండి, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నేనుగా చెప్పింది లయ విక్షేప కషాయ రసాస్వాదన ఋతంభర ప్రజ్ఞ, ఇవి విఘ్నములు. నువ్వు కావాల్సింటే ఛాలెంజ్. ఇది నేను చెప్తానది కాదు, శాస్త్రం చెప్పినటువంటిది, మహాత్ములు చెప్పినటువంటిది. నువ్వు పోయి కూర్చో, ఆత్మ విషయాన్ని నేను పైన చెప్తున్నా. పైన అంటే నా కొద్దిగా మనసుకు తృప్తిగా అయ్యేట్లుగానే చెప్తున్నాను. నేనేం తక్కువ విడిచిపెట్టట్లేదు. ఈ విషయాలు మీ మనస్సులోకి దూరనివ్వవు. ఎందుకు తెలుసా? మీ లోపల ఉంది చూడండి, మీ లోపల అంతఃకరణంలో ఉండేటువంటి విషయాలపైన పోయి ఇది బాంబుల్లాగా పడతాయి. ఈ బాంబుల్లాగా పడతాయి కాబట్టి లోపల ఉండేటువంటి అంత షేక్ అవుతుంది. ఈ షేక్ అవుతుంది చూడండి, ఆ షేక్ అయితే వీడు వ్యక్తి ఏమైపోతాడు? వ్యక్తి రాను లేకుండా అయిపోతాడు. ఆ లేకుండా అయిపోతాడని దానికి తెలుసు, నీకు తెలదు, దానికి తెలుసు. అందువల్ల ఏమవుతుంది తెలిసినా, దాన్ని వినకుండా వెంటనే వింటున్నట్లుగా ఇది ఏకాగ్రత అన్నట్లుగా ఉంటుంది. ఏకాగ్రతని నీకు అనిపించేటట్లుగా చేసి నిన్నేం చేస్తుంది? బోల్తా కొట్టించి తనకు వశం చేసుకుంటుంది. చూసారా? అందుకే ప్రాణాయామం చేసి కొద్దిగా మనసును అని తన మనస్సును తన కంట్రోల్లో పెట్టుకోవాలా. నిద్ర వస్తుంది, దాన్ని ఎట్లా అంటే దాన్ని కళ్ళతో నీళ్ళతో కడుక్కోవడమో, లేదా తిరిగి రావడమో, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడమో, దాన్ని ఎన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అన్ని కంట్రోల్ చేసుకోవాలి. యోగ్యుడైన వాడు ఆ పని చేస్తాడు, లేకపోతే నాశనం అవుతాడు. ఏమనుకోవద్దండి, నేను ఉండేది నాశనం అంటే మిమ్మల్ని తిట్టుట కాదు. వాడు పతనమవుతున్నాడుగా. ఆత్మస్వరూపం కంటే ఇంక వేరు కావడం అంటే దానికంటే మించిన నాశనం ఇంకోటి ఏం కావాలి? అర్థమవుతుందా? నాశనం అనేటువంటి మాటకి మా నోట్లో నుంచి వచ్చిందనంటే ఇంకొకటి అడుగుతా చెప్పండి. మీకు ఒక లాటరీ తగిలింది, లాటరీ తగులుట, ఇంకొక వైపు జ్వరం వచ్చుట. ఈ రెండింటిలో మీకు ఏది శుభప్రదం, ఏది మంచిది మీకు? లాటరీ తగిలితే మీరు భ్రష్టు పట్టుచున్నారు. లాటరీ తగిలిన దానివల్ల మీరేమవుతున్నారు? భ్రష్టు పట్టుచున్నారు.
ఏంటంటే లాటరీ తగిలిన వాళ్ళపైన సర్వే చేశారు. లాటరీ తగిలింటుంది కదా, లాటరీ తగిలిండే వాళ్ళను అంతవరకు బంధువులు ఉండరు, వీళ్ళు వాళ్ళు ఉండరు. అదంతా కరోడ్పతి బనేగా అని ఏంటి ఉంటుంది చూడండి, ఆ కరోడ్పతి బన్నాడు వాడు. వాడికి లాటరీ తగిలింది, మహారాష్ట్ర లాటరీ అని, బొంబాయిలో ఏంటంటో లాటరీలు ఉంటాయి. దాంట్లో వాడు ఒకటి కొనింటాడు, తగిలింది. దాంట్లో 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, టికెట్ కాదు, లాటరీ రావడం. వీడికి తగులుతూ ఉంటుంది. వీడేం చేస్తాడు, తగిలింది అని చెప్పేసి వీడికి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. పెట్టి ఏమవుతాడు, దానికి బానిస అవుతాడు. వీడికి కరోడ్పతి అయ్యిందిలా పాడులే. సరే, కొంతమందికి ఎవడికో ఒకనికి వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏమవుతాడు, వచ్చినప్పటి నుంచి దాంట్లో ట్యాక్స్ కింద కొంచెం పోతుంది. ఆ వచ్చిన డబ్బుల్ని ఇంతవరకు వాని మీద ఎవరికి దృష్టి లేదు, ఇప్పుడు అందరి దృష్టి వాని మీద పడింది. తర్వాత వాళ్ళు వచ్చి ఏదో డబ్బులు అడుగుతాడు, వీడు డబ్బులు ఇవ్వడు. తర్వాత వాళ్ళందరికీ వ్యతిరేకమైపోతాడు. తర్వాత వీడికి ఏంటంటూ అని దాన్ని ఏం చేయాలనో తెలియదు, ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదు. చూడండి ఎట్లా ఉందో, వీళ్ళందరికీ దూరం అయిపోయాడు. దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదు, దాన్ని పెట్టుకొని ఏమి చేయాలని అన్నీ తెలియదు. సరే, వచ్చిన తర్వాత ఇంతవరకు ఉన్నటువంటి దాని నుంచి ఇడ్చిపెట్టి అనేక జల్సాలు ప్రారంభిస్తాడు. జల్సాలు ప్రారంభిస్తే ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది, నాశనం అవుతాడు. అదే ఫీవర్ వచ్చిందంటే ఏంటి, ఒక ఇండికేషన్ చూపిస్తుంది శరీరం ఏం చూపిస్తుంది, శరీరంలో ఎక్కడో ఏదో ఒక రోగకారక క్రిములు లోపలికి ప్రవేశించినాయి, బి అలర్ట్ చూపిస్తుందిగా. అప్పుడు నువ్వు వెంటనే పోతావు, డాక్టర్ దగ్గరికి పోతావు. డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్కి చూపించి ఏమో అయ్యింది, వెంటనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పలానా కారణం వచ్చింది కాబట్టి దానికి ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు, పోయింది. అది అంటే శరీరం ఎట్లుంది, ఇప్పుడు ఆరోగ్యప్రదంగా ఉన్నది. ఇప్పుడు ఇది నీకు మంచి చేసిందా, అది మంచి చేసిందా? కానీ ఫస్ట్లో మీరేమనుకున్నారు? కాబట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటివన్నీ ఇట్లాగే ఉంటాయి. శాస్త్రం చెప్పేది బద్ధ విరుద్ధంగా ఉంటుంది. శాస్త్రం చెప్పేది బద్ధ విరుద్ధంగా ఎందుకుందనంటే, వీడి మనస్సు బాహ్యముఖంగా ఉంది కాబట్టి. వీడి మనస్సు బాహ్యముఖంగా లేకుండా వీడి మనస్సు ఒకవేళ ఇలా తిరిగిందని అనుకోండి. ఇప్పుడు నేను ఇది చూస్తుంటండి, షార్ట్ చూస్తూ ఉంటే, షార్ట్స్లో ఒక సీన్ ఏంటంటే, ఒక 9 months బేబీ 10 months బేబీ అంటే ఎలా ఉంటుంది, పాకుతూ ఉంటుంది. లేచి నిలబడేది కూడా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ నిలబడలేదు, పాకుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆడొక టెస్ట్ ఏమిటంటే, ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి ముగ్గురు నిలబడారు. ఇక్కడ ముగ్గురు ఎవరంటే, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అత్త, ముగ్గురు నిలబడారు ఇక్కడ. అర్థమవుతుందా? ముగ్గురు నిలబడి ఆ బిడ్డను పిలుస్తున్నారు. ఇట్లాగా ఆ బిడ్డ ఎవరి దగ్గరికి రావాలి, యాక్చువల్గా అమ్మ దగ్గరికి రావాలా. అమ్మ దగ్గరికి రాలా, అత్త దగ్గరికి పోయింది. సరే, ఇదేదో పొరపాటు అయినట్లుగా ఉందని అత్తను ఏం చేశారంటే, అత్తను ఆ లైన్లో నుంచి తీసేసి వెనక పెట్టారు. అత్తను ఆ లైన్లో నుంచి తీసేసి వెనక పెట్టి ఆ బిడ్డను అక్కడ ఇచ్చిపెట్టి దా అని పిలిచారు. ఆ బిడ్డ కొద్దిగా ముందుకు వచ్చి ఇట్లా చూసింది. అత్త కనిపించలా, కూర్చునింది. ఇట్లా కూర్చొని ఇట్లా చూసింది. అక్కడ కనిపించింది, ఆటికి పోయింది. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఐడెంటిఫై చేసిందిగా. ఎంత వయసు అండి? 9 నెలలు. 9 నెలలు 10 నెలలు. అంత 9 నెలలు 10 నెలల బిడ్డే ఆ మనస్సు చేత గుర్తించిందా లేదా? యాక్చువల్గా ఎవరిని గుర్తించాలి? మదర్ను గుర్తించాలి, కానీ అత్తను గుర్తిస్తుంది. అంటే ఏమి? అత్త చేసిన కేర్ వలన తల్లిని కూడా, అంటే ఆ చిన్న మనస్సు కూడా ఎట్లా ఉంది, తల్లిలాగా ప్రవర్తించి ఉంటే అలా చేస్తుందా?
ఆ బిడ్డలో అటువంటిది కనిపిస్తుందా? అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటేంటి, ఆమె ఎవరు అత్త అయినటువంటిది ఆ బిడ్డను అంత కేర్ తీసుకున్నది ఒకటి. ఈ బిడ్డ తల్లిని ఎట్లా చూసుకుంటుందంటే ఇప్పుడు కేవలం జస్ట్ ఫీడ్ కోసం మాత్రమే తల్లిని ఉపయోగించుకున్నది. తల్లి కూడా ఫీడ్ కోసమే ఉన్నది, అంతేగా. తల్లి కూడా జస్ట్ ఫీడింగ్ ఉంది అంతేగాని ఆ బిడ్డను ఏమైనా చూసుకునేట్లుగా ఉందా? లేదు. అవి కూడా పిండి పెట్టేసిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అవి కూడా పిండి ఒక బాటిల్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దాన్ని ఇచ్చేసాడు. అవన్నీ చాలా చాలా టెక్నిక్స్ వచ్చేసేలేండి. కాబట్టి ఇప్పుడు తల్లితో పనిలా అట్లా వీళ్ళు నారాయణ అవంతా వద్దులేండి, అవన్నీ మాట్లాడుకుంటే బాగుండదు. సరే, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు సేమ్ తల్లి యాక్చువల్గా సంరక్షణ తీసుకోవాలి, అవునా? ఇప్పుడు భగవంతుడు మన సంరక్షణ తీసుకుంటున్నాడు. భగవంతుడు మన సంరక్షణలో ఉంది. కానీ మనం ఎవరిని పట్టుకొని ఉండం? బయట దాన్ని పట్టుకొని మనం బయట దాన్ని పట్టుకొని భగవంతుడు నన్ను చూడట్లేదు అని భగవంతుని నిందిస్తున్నాం. సరిపోతుందా ఇది? నేను భగవంతుడు చెప్పినట్లు నేను వింటున్నానా? భగవంతుడు చెప్పిన అట్లంటే అక్కడంటే ఆ బిడ్డ అంటే ఆ చిన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డకి తెలియదు. కానీ ఎవరు కేర్ తీసుకున్నారో వాళ్ళకి వైపు వెళ్ళిపోయిందిగా అమ్మాయి. ఇక్కడ భగవంతుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ నన్ను కేర్ తీసుకోవట్లేదా? చెప్పండి. గర్భములో ఉన్నప్పుడు గర్భస్థ శిశువుగా గర్భములో ఉండే శిశువుకి పెరిగేటట్లుగా చేసింది ఎవరు? గర్భములో నుండి బయట పడిన తరువాత అప్పుడు నీకు ఫీడ్ ఇచ్చింది ఎవరు? తల్లి. తల్లి స్తనములలో పాలు వచ్చేటట్లు చేసింది ఎవరు? నీకు తాగగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? లేవగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు చూడగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇవంతా చేసిందంతా ఈశ్వరుడే. నీ వెనకంటి ఉన్నది ఎవరు? ఈశ్వరుడు, అవునా? మరి ఇంత ఈశ్వరుడు ఉంటే ఆ ఈశ్వరుడు నన్ను కాపాడలేడు అని నువ్వు వేరే దానిపైన ఆధారపడినావంటే ఇప్పుడు దాన్ని ఏమనాలా? అంటే ఇప్పుడు భయపడాలన్నా వద్దా? చెయ్యి, ఎందుకు నా బ్రతుకు అని నా అంతటా నేను దాన్ని చూసుకోవాలన్నా వద్దా? అది భయపడుట. కొంతమంది వేదాంత విచారణ, ఎందో దేవ పూజ ఇవన్నీ చేస్తుంటారు. చేసి మాకు మా పద్ధతుల ప్రకారం ఇలా ఉన్నాయి అని చేస్తుంటారు. వాళ్లకు భగవత్ అనుభూతి కలుగుతుందా అంటే వాళ్ళను గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతిబింబిత శాఖాగ్ర ఫల ఆస్వాదనవత్. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, చెట్టుకు కొమ్మలు ఉన్నాయి, కొమ్మలో చిట్ట చివరలో ఒక ఫలం ఉన్నది. ఇప్పుడు ఆ ఫలమును తినవచ్చు. వీడు చెట్టు ఎక్కాలి, ఆ కొమ్మను పట్టుకోవాలి, దాన్ని లాక్కొని తింటే వీడు తినవచ్చు. కానీ అది ఎక్కడ కనిపిస్తుంది తెలిసిన? ప్రతిబింబంలో కనిపిస్తుంది. ఈ ప్రతిబింబంలో అంటే నీడలో కనిపిస్తున్నటువంటి ఆ ఫలము దగ్గరికి వెళ్ళి ఆ ఫలమును పట్టుకొని ఎత్తుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. వీడికి ఇప్పుడు ఏమైనా తినినటువంటి అనుభూతి కలుగుతుందా? చూడండి ఎట్లా ఉందో. భగవంతుడు చూడండి ఎంత ఇదిగా చెప్తున్నాడు. రేపు పిచ్చోడా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యహం అని అంటున్నాడు భగవంతుడు. అనన్యాశ్చింతయంతో మాం అని అంటే ఏంటి? ఎంతసేపు దేవుని దగ్గర కూర్చొని దేవుణ్ణి ఒళ్ళో పెట్టుకొని ఇట్లా ఎత్తుకొని పోయి తిరుగుతాండేదా? ఇదా? లేకపోతే నేను రామభక్తుడని వీళ్ళు ఏం చేస్తారంటే రామునికి సంబంధించి పుట్టిన జన్మకుండల్ని పెట్టుకొని జోబులు పెట్టుకొని తిరుగుతుంటారు కదా. లేకపోతే ఏదో ఒక ఫోటో ఒకటి పెట్టుకుంటారు, నేను శంకరాచార్య స్వామి వారి యొక్క భక్తుణ్ణి అని చెప్పి ఆ శంకరాచార్య స్వామి వారి యొక్క ఫోటోని తీసుకొని జోబులు పెట్టుకుంటాడు. అదా నేను శంకరాచార్య స్వామి వారిని ఆశ్రయించడం? అర్థమవుతుందా? అంటే ఏంటి? భగవద్గీతను పెట్టుకుంటాడు జోబులో. ఇది భగవద్గీతను పట్టుకొని ఉంటే జోబులో పెట్టుకుంటే అదా నేను ఆశ్రయించడం